సరిపోయిందా? మూక పరిస్థితిలోని స్తుతి శతకంలో 33వ శ్లోకానికి ఇవాళ భావము ప్రతిపదార్థం చెప్పుకుందాం. శమిత జడిమారంభా కంపాతటీ నికటే చరీ నిహిత దురిత స్తోమా సోమార్థముత్రిత కుంతలా ఫలిత సుమనోవాంఛా పాంచాయుధీ పరదేవతా సఫలయతు మే నేత్రే గోత్రేశ్వర ప్రియనందిని. అమ్మవారిని గోత్రేశ్వర ప్రియనందిని చిన్న బాలగా, ఆయన పుత్రికగా అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. ఆవిడ అలా ఎవరికి కనపడుతుంది, ఎప్పుడు కనపడుతుంది? అందరికీ ఆవిడ కనపడదు కదా. ఆ రకంగా ఆ రూపంలో సఫలయత్మే నేత్రే, నేనేమేం చేస్తున్నానో, నేను ఒక సాధన చేస్తే ఆ సాధన ఫలితంగా సఫలంగా నాకు ఆ రూపం గోచరించుగాక అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఆ రూపం గోచరిస్తుంది, ఏమేమి జరిగితే సాధన పరాకాష్ఠగా ఆ రూపం వస్తుంది, ఆ సాధనలో జరిగేవి ఏమేమిటి, అవన్నీ ఇందులో చెప్పారు. శమిత, శమింపజేయబడిన అంటే నాశనము చేయబడిన, జడిమ ఆరంభ, జాడ్యం యొక్క ఆరంభము గల. అంటే జాడ్యం అనేది మొదలు పెడితే ఆ మొదలు ఎక్కడుందంటే నిప్పింగ్ ఇన్ ది బర్డ్ అంటారు కదా, మొగ్గలోనే తుంచివేయడం అట్లాంటిది ఆ జడిమ ఆరంభంలో. ఈ జడిమ అనేది ఏమిటి? జాడ్యము. మనిషిలో జీవిలో ఆ జడిమ అనేది ఎప్పటి నుంచి మొదలైందో తెలియదు. ఆ జడిమ ఎప్పుడు తెలుసుకోవాలంటే మనం చాలా వెనక్కి పెడితే గాని మనకు తెలియదు. దానికి మనకి దైవ సహాయం కావలసిందే. అటువంటి ఆ సహాయం అది జాడ్యం యొక్క ఆరంభము గల, జడిమ ఆరంభ ఎక్కడ మొదలైందో దాన్ని శమింపజేయబడిన, అంటే ఆ సాధకుడిలో మొదట జరిగే ఒక మార్పు ఏమిటనమాట? శమిత జడిమారంభ. తర్వాత నిహత, కొట్టివేయబడిన కొట్టబడిన, దురిత పాపముల యొక్క స్తోమ సమూహము గల. అంటే మాస్ ఆఫ్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్, బ్యాడ్ క్వాలిటీస్ అవన్నీ అన్నమాట. నిహత దురిత స్తోమ, ఆ మనలో ఉన్న ఎన్నో అవలక్షణాలు, అవగుణాలు, అవన్నిటినీ కూడా అంటే సమూహం చెప్పారు. ఆ స్తోమ, ఆ సమూహం ఒక్కటిగా రావుగా. ఇప్పుడు ఏ దుర్లక్షణాలైనా అది ఒక్కటే రాదు. ఫ్రీ ఒక్కదాంతో 5 ఫ్రీ, 6 వస్తాయి మొత్తం. ఇక వాటికి చిలవలు పలవలు కాంప్లికేటెడ్ చాలా ఉంటాయి. కాబట్టి ఆ స్తోమ అనేది అందుకు పెట్టారు. ఒక సమూహం, మనిషిలో ఉండే ఎన్నో చెడు గుణాల సమూహాన్ని కొట్టివేయబడిన నిహత. అంటే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే అమ్మవారి సాక్షాత్కారం అవుతుంది, అది చెప్తున్నారు. సోమార్థ ముద్రిత కుంతల. ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు ఒక సాధకుడిలో జరిగే మంచి లక్షణాలు, మంచి మార్పులైతే అప్పుడు కనపడే ఆవిడ ఎలా ఉంటుంది? సోమార్థ ముద్రిత కుంతల. కుంతల అంటే కేశపాశం, పురుడు. ఆ పురులో ముద్రిత, తురుము కొన్న, సోమార్థ చంద్రుడి సగభాగం. అంటే ఆవిడ తలలో చంద్రుడు ఉంటాడు కదా, క్రిసెంట్ మూన్, అష్టమి చంద్రవిభ్రాజ. ఆ అలాగా ఆ అష్టమి నాడు చంద్రుడి లాంటి ఆ తల మీద ఆవిడకు ఉంటుంది కదా. అట్లా ఆ చంద్రుని తలలో తురుముకొన్న, ఫలిత ఫలింప చేయబడిన
సుమనో వాంఛ. సుమనః అంటే దేవతలు మామూలుగా. సుమనః అంటే పుష్పాలని కూడా మనం చెప్పుకున్నాం సౌందర్యలహరిలో. సుమనస్సులు అంటే పుష్పాలకు కూడా ఉంది. అలాగే దేవతలు కూడా, అంటే అటువంటి మంచి మనుషులు కలిగిన సత్పురుషులు, అది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దేవతల యొక్క, సత్పురుషుల యొక్క వర్చువస్ పీపుల్ అన్నమాట. అంటే చాలా సాధన సంపత్తి కలిగిన గొప్ప మనుషులు, ఋషులు, అటువంటి వాళ్ళని. పాంచాయుధి, పంచాయుధ సంబంధము గల, అంటే పంచాయుధ సంబంధము అంటే పంచాయుధుడు ఎవరు? మన్మథుడు. కాబట్టి పాంచాయుధి అంటే పంచాయుధుడు అమ్మవారిని ఉపాసన చేశాడు కాబట్టి ఆవిడ పంచాయుధి. ఆయన ఉపాసన దేవి కనుక ఆవిడ పంచాయుధి. అందుకని ఆ పంచాయుధిలో మనకి ఇంకొక అర్థం, విష్ణుమూర్తి కూడా వస్తాడు, ఆయన కూడా పంచాయుధుడే. ఆయన దగ్గర పంచ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా అమ్మవారిని ఉపాసించాడు. ఈయన కాది విద్యతో ఉపాసిస్తే ఆయన హాది విద్యతో ఉపాసించాడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఉపాసించిన అమ్మవారు కాబట్టి ఆవిడ పంచాయుధులు వాళ్ళిద్దరు. ఆ పంచాయుధుల యొక్క ఆ ఉపాసన దేవత కాబట్టి ఆవిడ పాంచాయుధి. అదనమాట. అంటే శ్రీ విద్యా సంబంధము కల అని చెప్పుకోవాలి మనం. పరదేవత, పరదేవత అయిన గోత్రేశ్వర, పర్వతరాజు యొక్క అగు హిమవంతుని యొక్క ప్రియనందిని, ఇష్టమైన పుత్రిక. కంపాతటి, కంపా నదీ తీరంన నికటే చెరి, ఆ దగ్గరలో సంచరించుచున్నది ఆవిడ ఆ కామాక్షి రూపముగా మే, నా యొక్క నేత్రే, నేత్రములను సఫలయతు, ఫలింపచేయుగాక, సఫలము చేయుగాక. అంటే అసలు ఏదైనా ఒకదానికి మనకి కళ్ళు ఉన్నాయి అంటే కంటి దృష్టి అటువంటి అద్భుతమైన ఆ అమ్మవారి దర్శనం చేసినప్పుడే సఫలం. కళ్ళు ఉన్నందుకు ఆ ఆ దర్శనం జరిగితే సఫలం, ఈ జీవితం సఫలం. అంతేగాని అడ్డమైన దృశ్యాలు చూస్తూ ఆ వాటిని గురించి మాట్లాడుకుంటూ ఆ కళ్ళ నిండా వాటిని నింపుకుంటే దౌర్భాగ్యం, జీవితం అంతే, అందులోనే ఇరుక్కుని ఉంటుంది. ఒక్కసారి ఆ దర్శనం చేసుకోగలిగితే జీవితం సఫలమైపోయినట్టే. ఆయనకి ఎలాగైతే కవికి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వస్తూనే అమ్మవారి ధ్యానం స్థుతి చేశాడో, ఆ తర్వాత నా వాక్కు నాకు ఇంకా అక్కర్లేదు, తీసేసుకున్నా అంటే సఫలం అయిపోయింది ఆయన వాక్కు. ఇంకా ఆ తర్వాత ఆ ఇంద్రియానికి అవసరం లేదు ఆయన దృష్టిలో, ఆ ఇంద్రియం యొక్క అవసరం లేదు. అలాగే కంటికి కూడా అటువంటి దృశ్యం చూసినప్పుడు, ఆ అమ్మవారి సాక్షాత్కారం పొందినప్పుడు సఫలం, ఇంకా జీవితం అయిపోయింది. ఇంకా కళ్ళకి ఇంకా వేరే ఏమీ చూడవలసిన పని లేదు అన్నమాట. అటువంటి ఫలింపచేయునుగాక, అంటే నేను ఇంతకాలం ఏమి చూడాలని కోరుకున్నానో, ఏది పొందాలని ఆశపడుతున్నానో, ఈ ఆశ తాలూకు ఆ ఫలితం వస్తే ఇంకా సఫలం అయిపోయినట్టే జీవితం. అది ఇందులో చెప్పారు. దేవతలు మానవులకి, అంటే మనకి కొంచెం ఆ పై స్థాయిలో ఉన్న అమ్మవారు కాకుండా ఇంకా కొన్ని చిన్న అంశాలు ఉన్నాయి, అమ్మవారి అంశాలు ఉన్నాయి కాబట్టి ఆ అంశాలు మానవుల యొక్క కోరికలు, అంటే లౌకికపరమైన కొన్ని కోరికలని వాళ్ళు తీర్చగలరు. అటువంటి వారికి వాళ్ళకి ఆ బలం ఉంటుంది, కోరికలు తీర్చగలిగిన బలం ఉంటుంది. అలాగా ఆ దేవతలకు సంబంధించిన కల్పవృక్షము, కామధేనువు, వాటికి కూడా అటువంటి శక్తి ఉంటుంది. మన ఆ జీవికి సంబంధించిన కొన్ని లౌకికపరమైన కోరికలను తీర్చగలిగిన ఒక శక్తి ఉంది. కానీ ఎన్ని కోరికలు తీర్చినా ఆ శక్తులన్నిటికీ కూడా కొన్ని మహా అయితే కొన్ని కోట్ల ఏళ్ళు ఆ తర్వాత
ఆ శక్తులు కూడా అంతరించవలసిందే. నిత్యము సత్యము కాదు. అలా నిత్యము సత్యము అయినది అమ్మవారు మాత్రమే. ఆ మిగతా శక్తులన్నిటికీ కూడా చావు తప్పదు, మృత్యువు తప్పదు. ఆ మృత్యు బారిన పడని వాడు ఈశ్వరుడు. ఆ రక్షించి తన మాంగళ్యాన్ని కాపాడుకున్నది ఆవిడ, వాళ్ళిద్దరే. కాబట్టి ఈ దేవతలందరికీ ఆ మృత్యుంజయత్వం లేదు. ఆ మృత్యుంజయత్వం ఉన్నది వాళ్ళకిద్దరికి. అందుకని ఏ జీవి అయినా, దేవతలైనా, రాక్షసులైనా, మానవులైనా, అందరి కోరిక ఏంటంటే ఆ మృత్యుంజయత్వం. అటువంటి ఆ మృత్యుంజయత్వం ఎక్కడొస్తుంది? ఆ అమ్మవారితో కలిసిపోయినప్పుడు వస్తుంది. అంటే మోక్షం. ఆ మోక్షంలో మాత్రమే ఆ మృత్యుంజయత్వం ఉంది. కాబట్టి అటువంటి ఆ గొప్ప కోరిక తీర్చగలిగిన శక్తి ఆవిడే. ఆవిడకే ఉన్నది. ఎవరైనా, దేవతలైనా, రాక్షసులైనా, మానవులైనా అమ్మవారిని ఆశ్రయించవలసిందే ఆ కోరిక కోసం. అసలు అటువంటి కోరిక పుట్టడం కూడా అమ్మవారి ప్రేరేపణే. అటువంటి ఆ మృత్యుంజయత్వం కావాలి. నీలాగా నేను కూడా నిత్యం సత్యంగా మారిపోవాలి, నీలో కలిసిపోవాలి అనే ఒక కోరికను కూడా ఆ ఆ ప్రేరేపణ ఆవిడ చేయవలసిందే. అయితే అటువంటి మంచి కోరిక కలిగిన వాళ్ళు సుమనసులు, దేవతలు, సత్పురుషులు. అటువంటి మంచి మనసు, మంచి కోరిక ఉన్నది వాళ్ళది. వాళ్ళు కోరుకునేది ఏమిటి? పర పర పరమ పురుషార్థం మోక్షం. అది అటువంటి ఆ పరదేవత, అది ప్రసాదించగలిగినది ఆ పరదేవత. కాబట్టి ఆవిడే ఇవ్వగలదు ఇటువంటి అని. ఈ మాట ఫలిత సుమనోవాంఛ అనే మాటకి ఆ సుమనోవాంఛ ఏమిటది? మోక్షము. ఆ ఫలిత సుమనోవాంఛ ఎప్పుడు వస్తుంది? అటువంటి ఆ కోరికను కూడా పొందగలిగిన ఒక శక్తి ఎప్పుడు వస్తుంది? శమిత జడిమారంభ నిహిత దురిత స్తోమ. ఈ రెండు జరిగినప్పుడు మాత్రమే ఆ సుమనోవాంఛ కలుగుతుంది. ఆ సుమనోవాంఛ కలిగిన ఆ వాళ్ళకి ఫలిస్తుంది. ఆ కోరిక ఫలిస్తుంది. ఆవిడ ఈ కాలాన్ని అధిగమించిన శక్తి. ఆవిడ చేతిలో, కాలుడు కూడా ఆవిడ చేతిలో వాడే. కాబట్టి ఆ శక్తి కలిగినది ఆవిడే. కాబట్టి ఆ కోరికను కలిగింది కూడా ఆవిడే. అందుకని ఈ ఫలిత సుమనో వాంఛ అని అప్పుడే ఎందుకు చెప్పేశారు? జడిమ పోయింది, నిహత దురిత స్తోమ రెండు అయిపోయినాయి. మనలో ఉన్న, అంటే ఎవరైతే సాధకుడున్నాడో ఆ సాధకుడిలో జడిమత్వం పోయింది. అంటే జాడ్యం అంతా అంతరించిపోయింది. అవగుణాలన్నీ పోయాయి. దుర్గుణాలన్నీ పోయిన తర్వాత అసలు గుణరహితం. అటువంటి ఒక క్రిస్టల్ క్లియర్ ఒక జీవి సాధనలో ఎందుకు వచ్చింది? పాంచాయుధీ పరదేవత. ఆ ఇక్కడ మనకి ఆ పాంచాయుధీ పరదేవత అని ఎందుకు ప్రస్తావన చేశారు? శ్రీ విద్యోపాసన. ఈ శ్రీ విద్యోపాసన ఎవరైతే ఈ సాధనలో మొదటి 2 మెట్లు ఎక్కేసి చెడు గుణాలు పోగొట్టుకుని జాడ్యం అంతరించిన వారికి ఎప్పుడైతే శ్రీ విద్యోపాసన అబ్బిందో ఆ స్థాయిలో వాళ్ళకి ఇంకా సఫలయతు మే నేత్ర ఎవరు? సోమార్థ ముద్రిత కుంతల కంపాతటి నికటేచరి. ఆవిడ అక్కడ తిరుగుతోంది. ఆ కంపాతటి నికటేచరి ఆవిడ అందరికీ కనబడుతుందా? అందరికీ కనపడదు. ఎవరికి కనబడుతుంది? ఈ సాధనలో మెట్లెక్కి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ శక్తి కనపడుతుంది.
సఫలయత్మే నేత్రి, అప్పుడు మాత్రమే నా కళ్ళు ఆ శక్తిని చూడగలుగుతాయి. అటువంటి ఆ శక్తిని పొందాలంటే చేయవలసింది ఏమిటి? పాంచాయుధి. అంటే అమ్మవారు పాంచాయుధి కాబట్టి ఆ పంచాయుధ విద్య ఏముందో, వాళ్ళు ఏ విద్యని ఉపాసించి ఆ శక్తిని పొందారో ఆ శ్రీ విద్యని, ఆది విద్య హాది విద్య, ఈ విద్యలు రెండు ఎవరైతే ఈ శ్రీ విద్యోపాసన చేస్తారో ఆ ఫలితంగా, ఆ ఉపాసన ఫలితంగా అయ్యే అమ్మవారి సాక్షాత్కారం. అది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. ఇక్కడ పరదేవత అన్నారు కదా, ఈ పరదేవత ఆవిడ దేవతలకు కూడా పరమైనది, అన్నిటికీ కూడా పరమైనది, అన్నిటికన్నా ఆ పరంగా ఉన్నది శక్తి. నిత్యము సత్యమయి విన్నది ఏదో వాటన్నిటికీ పర ఇహమైనది ఇది అవుతే పరంగా ఉన్నది ఆవిడ. అక్కడ ఈ దేవతా శబ్దం ఒకటి పెట్టి చెప్పారు. సుమనహ అనేది కూడా స్త్రీలింగ శబ్దం. ఈ సాంస్క్రిట్ లో ఆ సుమనహ అనేది స్త్రీలింగ శబ్దం. దేవత కూడా స్త్రీలింగ శబ్దమే. అంటే దేవతలు అంటే ఆడవాళ్ళు, ఆడదేవతలు. అంటే దేవుళ్ళు అంటే మగదేవుడు, దేవత. దేవత అంటే ఇక్కడ ఈ స్త్రీలింగ శబ్దాన్ని ఎందుకు ఉపయోగించారట అంటే, అమ్మవారికి ఈ స్త్రీల సౌభాగ్యము, వాళ్ళ కోరికలు తీర్చడంలో, వాళ్ళ వాంఛలు తీర్చడంలో అమ్మవారికి చాలా ఇష్టం ఉంటుందిట. ఆవిడకి సువాసిన్యర్చన ప్రీత అని చెప్పారు కదా, ఆవిడకి ఆ మంగళకరమైన ఈ అన్ని మంగళప్రదమైన వస్తువులని ధరించి ఎవరైతే ఈ వస్త్రాభరణాలతోటి మంచి మంగళకరమైన చిహ్నాలతోటి ఎవరైతే అమ్మవారి పూజ చేస్తారో ఆ పూజలు ఆవిడకి ఇష్టం. అలా ఈ స్త్రీ వాంఛల సౌభాగ్యం తీర్చడం ఆవిడకి ఇష్టంట. అందుకని ఇక్కడ సుమనహ దేవత అనేది ఆ స్త్రీలింగ శబ్దాలు ఉపయోగించారని చెప్పారు. అయితే మరి స్త్రీల యొక్క వాంఛలే ఎందుకు తీర్చాలి అంటే, ఇక్కడ ఒక స్త్రీ ఒక కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. తండ్రికి ఉన్న బాధ్యత కన్నా పిల్లలని తీర్చిదిద్దడంలో తల్లి బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజుల్లో అలా అనటం లేదు, కానీ ఎంతైనా ఒక తల్లికి ఒక బాధ్యత, ఒక పాలు ఎక్కువే ఉంటుంది. అది ఒప్పుకోవాల్సిన విషయమే. అయితే ఆ తల్లి ఒక స్వార్థం ఉంటుంది. నా కుటుంబము, నా పిల్లలు, వాళ్ళని బాగు చేయాలి, వాళ్ళని తీర్చిదిద్దాలి, వాళ్ళు సొసైటీలో నిలబడాలి అనేది. ఈ స్వార్థం అనేది కూడా సొసైటీకి మంచిదే. ఎందుకంటే మంచి ఆమ్, వ్యక్తులుగా సమాజాన్ని కొంచెం నిలబెట్టే వ్యక్తులుగా పిల్లల్ని తయారు చేయగలిగింది ఒక స్త్రీ తల్లి, ఒక మాతృమూర్తి. అటువంటి ఆ మాతృమూర్తి తన సంసారాన్ని బాగు చేసుకుంటే అలా కొన్ని సంసారాలు బాగుపడినప్పుడు అదేగా సమాజం. అటువంటి సమాజము అద్భుతంగా ఉంటుంది. ఆ తల్లి అందుకని స్త్రీ వాంఛల ఆ సౌభాగ్యాలను తీర్చడంలో ఆవిడకి అభిరుచి అంటే, అటువంటి ఒక కుటుంబము ఆ ఏది కోరుకుంటుంది తల్లి ఫస్ట్? తనకన్నా తన పిల్లల వృద్ధి కోరుకుంటుంది, వాళ్ళ అభివృద్ధి కోరుకుంటుంది, వాళ్ళ ఆరోగ్యం కోరుకుంటుంది. కాబట్టి ఆ తల్లి వాంఛించే ఆ ఆ కోరికలలో తన ముందు జనరేషన్ ఉంటుంది. కాబట్టి అటువంటి ఒక సొసైటీ, ఒక సమాజం మంచి, ఏ తల్లి కూడా తన పిల్లలు పాడైపోవాలని కోరుకోదు. అటువంటి అభివృద్ధిలోకి వచ్చే ఆ పిల్లలు సొసైటీకి, సమాజానికి మంచి చేయగలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే మంచి సమాజం, మంచి దేశము, ఇలా వృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి స్త్రీల సౌభాగ్యాలని తీర్చుట ఎందు ఆసక్తి
అనే ఒక ఆ భావం అలా మనం అర్థం చేసుకోవాలని నాకు అనిపించింది. ఇలా ఈ మన్మధుడి 5 బాణాలు మనము ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. 5 ఏమిటి? అరవిందము, అశోకము, చూతం అంటే మామిడి, నవమల్లిక, నీలోత్పలం. ఇవి 5 మన్మథుడి 5 బాణాలు. అమ్మవారికి కూడా అలా 5 బాణాలు ఉంటాయి ఆవిడ దగ్గర కూడా. అందుకని పాంచాయుధి అనేది ఆవిడకి కూడా తగును ఆ మాట. అది పాంచాయుధి అనేది వీళ్ళిద్దరూ ఎవరైతే అమ్మవారిని ఉపాసన చేశారో, విష్ణుమూర్తి, మన్మథుడు. అలాగే విష్ణుమూర్తి దగ్గర ఉన్న ఆయన పంచాయుధాలు ఏమిటవి? పాంచజన్యము, సుదర్శనము, కౌమోదకి, నందకము, శారణకం. ఈ 5 ఆయన ఆయుధాలు. ఈ ఆయుధాలు కలిగిన వాడు విష్ణుమూర్తి, పంచాయుధుడు. ఆ 5 పుష్పబాణాలు కలిగిన వాడు మన్మధుడు, ఆయన పంచాయుధుడు. తండ్రి కొడుకు వాళ్ళిద్దరు. ఇద్దరు పంచాయుధులే. వాళ్ళిద్దరూ అమ్మవారు ఉపాసకులే. తండ్రి చేసిన ఆ ఉపాసనే కొడుకు కూడా చేశాడు. అటువంటి ఆయన ఉపాసించిన పరదేవత అమ్మవారే, ఆయన కొడుకు ఉపాసించిన పరదేవత అమ్మవారే. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క పంచాయుధత్వ ప్రసిద్ధి అన్నమాట. వాళ్ళిద్దరికీ కూడా అమ్మవారి అనుగ్రహం. ఇద్దరు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. ఆ విద్య ఉపాసన చేసి ఆ శ్రీ విద్యని పూర్తిగా ఆపోసన పట్టి ఈ ప్రపంచానికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళిద్దరే. అటువంటి ఆ అనుగ్రహం శ్రీ విద్య ఉపాసన ఇందులో అది మనకి ఇంతకు ముందర శ్లోకంలో పూష అని సూర్యుడు గురించి చెప్పారంటే, ఎక్కడైతే సూర్యోదయం అయిందో అక్కడ చీకటి లేనట్టు ఆ అమ్మవారి అనుగ్రహం అనే సూర్యోదయం అయినప్పుడు ఆ లోపల ఉన్న చీకటి తొలగిపోతుంది అని ఇంతకు ముందర 32 శ్లోకంలో మనం చెప్పుకున్నాం. 33వ శ్లోకంలో శమిత జడిమారంభ నిహత దురిత స్తోమ, ఇవి 2 కూడా అయిపోయినాయి. ఇవి 2 కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగింది? శ్రీ విద్య పాంచాయుధి పరదేవత ఫలిత సుమనోవాంఛ. అప్పుడు వాళ్ళు ఏమయ్యారు? సుమనస్సులయ్యారు. ఎవరైతే ఒక జీవి సాధన మార్గంలో ఆ జ్ఞానం అనే ఒక సూర్యోదయం అయిన తర్వాత, తనలో ఉన్న ఈ జాడ్యాలని పోయిన తర్వాత ఆ సుమనహ అంటే మంచి మనస్సు కలిగి ఆ దేవతా స్వరూపం పొందినవాడు. వాళ్ళకి పాంచాయుధి పరదేవత దర్శనం. పాంచాయుధి అన్నప్పుడు ఆవిడ యొక్క దర్శనం ఎప్పుడైంది? శ్రీ విద్య ఉపాసన మెట్టు గోత్రేశ్వర ప్రియనందిని, ఆయన యొక్క ప్రియ పుత్రిక. అంటే ఇక్కడ మనం బాలగా కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రీ విద్యా ఉపాసనలో ఆ గణేష ఇది అయిన తర్వాత బాలయ మంత్రమే ఇస్తారు. కాబట్టి ఇక్కడ గోత్రేశ్వర ప్రియనందిని అంటే చిన్న పుత్రిక, బాలగా ఇక్కడ మనం అర్థం చెప్పుకోవచ్చు. అటువంటి ఆ అమ్మవారి దర్శనము నాకు జరిగింది, కలిగింది అన్నట్టు చెప్తున్నారు ఆయన. సఫలయతు మేత్రి, నా కళ్ళు సఫలం అయిపోయాయి. నా దృష్టి, నాకు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన ఈ దృష్టి సఫలమైపోయింది అని ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నారు. శమిత జడిమారంభ కంపాతటీ నికటే చరి నిహత దురిత స్తోమా సోమార్థముద్రిత కుంతల ఫలిత సుమనోవాంఛ పాంచాయుధి పరదేవత సఫలయతు మే నేత్రే గోత్రేశ్వర ప్రియనందిని. సోమార్థముద్రిత కుంతల, ఇందులో కూడా తలలో చంద్రుడు. చంద్రుడు కూడా జ్ఞానానికి ప్రతీక, చైతన్యానికి ప్రతీక. అటువంటి చంద్రుడు
తలలో ఉన్నాడు ఆవిడకి. అటువంటి చంద్రునితో కూడిన ఆ దర్శనం అంటే మనలో ఉన్న అజ్ఞానానికి ప్రతీకే ఆ నలుపు కురులు. ఆ పైన ఆ నల్లటి కురుల మీద చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడు మనఃకారకుడు. అంటే మన మనస్సుని ఆవిడ అర్పణం చేసినప్పుడు ఆ మనసే ఆవిడ ఇదే అయిపోయినప్పుడు ఇంకా మనకి జరిగేది అలాంటి ఒక సాక్షాత్కారం అన్నమాట. అటువంటి సాక్షాత్కారం ఆయన పొందారు ఈ శ్లోకంలో.